బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఫస్ట్ కంటెస్టెంట్ గా యష్మి గౌడ ఎంట్రీ ఇచ్చేశారు. యష్మి గౌడ ఎన్నో అప్ అండ్ డౌన్స్, ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈ స్థాయికి వచ్చారు. ఎలాగైనా బిగ్ బాస్ లోకి రావాలని చాలా కష్టాలు పడ్డారు. యష్మి గౌడకి కాలేజ్ డేస్ నుంచి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్ త్రూ చాలా ఆడిషన్స్ కూడా అటెండ్ అయ్యారు యష్మి గౌడ. కన్నడ ఇండస్ట్రీలో చిన్న క్యారెక్టర్ రావడంతో కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు యష్మి గౌడ. తర్వాత స్టార్ మాలో సీరియల్ యాక్ట్రెస్ మెయిన్ లీడ్ గా సీరియల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు యష్మి గౌడ. ఇప్పుడు బిగ్ బాస్ లో ఫస్ట్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చేశారు యష్మి గౌడ. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే వరకు యష్మి గౌడ ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఎంట్రీ ఇచ్చే వరకు ఈమె పేరు కూడా చాలా మందికి తెలియదు. బిగ్ బాస్ రివ్యూస్ పై ఎంత పట్టు ఉన్నా కూడా ఈమె పేరు ఎవరు ఇంతవరకు చెప్పలేదు. ఈమె చాలా క్యూట్ గా సాంగ్ కి మంచి డాన్స్ వేస్తూ ఎంట్రీ ఇచ్చారు బిగ్ బాస్ హౌస్ లోకి. తర్వాత నాగార్జున గారికి రొమాన్స్ కు ఒక రోజు, నాగార్జున గారి గ్లామర్ కు రోజు, నాగార్జున గారి బ్యూటీకి ఇంకో రోజు ఇస్తూ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే నాగార్జున గారిని సింపుల్ గా బొట్టలో పడేశారు యష్మి గౌడ. యష్మి గౌడ గారికి దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అంట. ఎంట్రీ ఇచ్చే ముందు నాగార్జున గారు రకరకాల బిర్యానీలు కూడా తినిపించారు. కింగ్ నాగార్జున మన్మధుడిని బొట్టలో పడేందుకు యష్మి గౌడ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వకముందే చాలా రకాలుగా ట్రై చేసేశారు. యష్మి గౌడ గారు లుకింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ కంటెస్టెంట్ గా యష్మి గౌడ గారు ఎంట్రీ ఇచ్చారు. మరిన్ని బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.